హలో అండి, నమస్తే. నేను హరిణ్మణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిణ్మణీస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు మేథీ కర్రీ అండి. దీనికోసం మెంతికూర ఒక 3 కట్టలు తీసుకుని శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నా. అలాగే ఆలు కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ముందుగా ప్యానం వేడెక్కిన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి వేసి వేయించేసుకున్నా. ఇప్పుడు ఇందులో కొద్దిగా సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకున్నా. ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా కలిపేసి ఇందులో ఉప్పు పసుపు వేసేసుకుంటున్నానండి. ఉప్పు పసుపు ముందుగా వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి. ఓకేనండి. వీటిని బాగా కలిపేసి మూత పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టి ఉల్లిపాయలు బాగా మగ్గించేసుకోవాలి. ఓకేనండి. మూత పెట్టేస్తున్నాను నేను. మూత పెట్టి ఒక 3 మినిట్స్ తర్వాత చూసేసరికి ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోయినాయండి. ఓకే. ఇప్పుడు ఇందులో కూరకు సరిపడా కారం వేసుకుంటున్నాను నేను. మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కాస్త కారం తగ్గించే వేసుకోవాలండి. ఓకే. కారం కూడా పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోవాలి. ఇప్పుడు ఇందులో బంగాళదుంపలు ముందుగానే వేసేసుకుంటున్నాను. కాస్త దుంప ఉడకడానికి టైం పడుతుంది కదా, కాస్త మగ్గుతుంది కూడా. అందుగురించి బంగాళదుంపలు అయితే ముందుగానే వేసేసి బాగా కలిపేసి స్టవ్ని సిమ్లోనే పెట్టేసి మూత పెట్టి కాసేపు బంగాళదుంపలు మగ్గించుకోవాలి. చూసారుగా ఆయిల్ కాస్త పైకి తేలింది, కాస్త అడుగు కూడా అంటుకుంటుందండి. బాగా కలిపేసి ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నేను. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేయించేసుకోవాలి. బాగా వేగిపోయిన తర్వాత ముందుగా సన్నగా తరిగిన మెంతికూరను కూడా వేసేసుకోవాలి. మెంతికూరను కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి. మీకు నచ్చితే ఎక్కువ మెంతికూర కూడా వేసుకోవచ్చండి. నేనైతే సమానంగా వేశాను. ఇప్పుడు మెంతికూరను కూడా వేసేసి మూత పెట్టి కాసేపు మగ్గించేసుకున్నాను. ఓకేనండి. చూసారుగా మెంతికూర కూడా బాగా మగ్గిపోయింది, బాగా వేగిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేస్తున్నానండి, ఎందుకంటే దుంప ఉడకాలి కాబట్టి కాస్త వాటర్ అయితే వేసుకోవాలి. కాస్త వాటర్ కూడా వేసేసి బాగా కలిపేసి స్టవ్ని సిమ్లోనే ఉంచేసుకున్నాను. దుంప ఉడికే వరకు కాస్త సిమ్లోనే పెట్టుకుంటే బాగా ఉడుకుతుందండి. ఓకేనండి. దుంప అయితే బాగానే ఉడికిపోయింది. చూసారుగా. మీకు గ్రేవీగా కావాలి అనుకుంటే ఈ కన్సిస్టెన్సీ ఉండగా మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్రైగా కావాలంటే ఇంకాస్త వేయించుకుంటే సరిపోతుందండి. ఇంతేనండి. హెల్దీ అండ్ టేస్టీ అయిన ఆలు మేథీ కర్రీ రెసిపీ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్ ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.